ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఒక్క చెప్పండి నాకు. బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నాకు ఒక్కటి చూపిండి. అభివృద్ధి చేసినాం కాబట్టే నన్ను దఫల వారీగా ఇక్కడ నన్ను ఎన్నుకుంటున్నారు ప్రజలు. గతంలో టీడీపీ నుంచి ఉండే మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చిన అదే పరిస్థితి. కాదు తప్పది. ఎప్పుడైనా కూడా మాగంటి గోపీనాథ్కి సరైన ఆపోనెంట్ లేకుండానే ఆయన గెలిచాడు తప్ప ఫస్ట్ టైం సీమాంధ్ర సెంటిమెంట్ మీద 2014లో ఆయన టీడీపీ టికెట్ మీద గెలిచాడు. అప్పుడు ఏంటంటే ఈ బైఫర్కేషన్ అయింది. అప్పుడే హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర ఓటర్స్ అందరూ కూడా మాకు ఒక రిప్రజెంటేషన్ ఉండాలి అసెంబ్లీలో అని చెప్పి హైదరాబాద్ కానీ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా టీడీపీని గెలిపించారు. ఆ కాలంలో 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు తెలంగాణలో. టీడీపీ నుంచి 5 మంది మా సపోర్ట్ తోటి బీజేపీ వాళ్ళు గెలిచారు. అదే సెంటిమెంట్ ఇప్పటికీ కూడా మాగంటి గోపీనాథ్ సక్సెస్ఫుల్గా క్యారీ చేయగలిగాడు. మీరు సీమాంధ్రులు కదా, నేను మీకు రిప్రజెంటేటివ్ అని తప్ప ఆది భావన మీద గెలవటమే కానీ ఆయన ఏం చేసిండండి నాకు చెప్పండి. ఆయన చేసింది చనిపోయిన ఆయన గురించి చెడుగా చెప్పొద్దు కానీ ఆయన చేసింది ఒకటే, గుండారాజ్యం పెంచాడు. ఆయన ప్రమోట్ చేశాడు. కొంతమంది రౌడీలని, గుండాలని, పిక్ పాకెట్లని, చైన్ స్నాచర్లు అందరినీ ఆయన దగ్గర చేర్చుకొని వాళ్ళతోటి ప్రజలని బెదిరించుకుంటా ఆయన సక్సెస్ అయ్యాడు తప్ప. ఇంకోటి ఏంటంటే ఇది జూబ్లీహిల్స్కి పరిమితం కాదు, ఇది మొత్తం తెలంగాణకి కూడా బీఆర్ఎస్ రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు పోలీస్ని విపరీతంగా వాడుకొని ఎక్కడైనా కూడా అపోజిషన్ లేకుండా చేసి అపోజిషన్ లీడర్స్ అందరి మీద కేసులు పెట్టడం ఉండొద్దని. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ మన భారతదేశం ఒక డెమోక్రటిక్ కంట్రీ, మనం ఫాలో అయ్యేది డెమోక్రటిక్ ప్రాసెస్. కానీ తెలంగాణలో కేసీఆర్ కానీ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఒక నియంత్రణ పాలన చేసిండు. వాళ్ళు ఇది డెమోక్రసీ కాదు, ఈ డిక్టేటర్షిప్ అనే టైప్లో ఊహించుకొని అట్లనే వ్యవహరించుకుంటూ పోయారు. సరే, ఆ లెక్కను చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారిని ఇన్నిసార్లు గెలిపారు కదా, బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత కూడా గోపీనాథ్ గారు గెలిచిరు కదా, మరి దాన్ని ఎట్లా అంటే చెప్పండి నాకు. కేసీఆర్ గారి పరిపాలన యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా, అంటే యాక్సెప్ట్ చేసిరు కాబట్టి ఆయన నాకు ఎమ్మెల్యేగా గెలిపించు. ఇప్పుడు ఒక మాట అండి, ఓ రోడ్ ఉంటుంది, రోడ్లో బురద నీళ్ళని నిండిపోతాయి, దాన్ని దాటడానికి ఒక బ్రిడ్జ్ ఉండదు. మనం తప్పని పరిస్థితుల్లో బురద నీళ్ళు నుంచి దాటుకుంటూ రోడ్ దాటుతాం. అంటే మనం ఏంటి దీన్ని సమర్థించినట్ట? బురద నీళ్లు మాకు ఓకే అని మనం సమర్థించినట్ట, లేదా మనకు వేరే ఆల్టర్నేటివ్? తప్పని పరిస్థితి అంటే మీలాంటి నాయకత్వం అక్కడ ఉండగా ఎందుకు మరి టీడీపీ పార్టీ గతం నుంచి మిమ్మల్ని గుర్తించలేదు అని అంటే? ఇప్పుడు దీనికి ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇది ఇవాళ భారతదేశం రాజకీయాల్లో ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా కూడా కోalition పాలిటిక్స్ జరుగుతాయి. ఇవాళ భారతదేశంలో ఏ స్టేట్ అయినా కానివ్వండి, సెంట్రల్ అయినా కానీ సింగిల్ పార్టీ రూల్ అనేది లేదు. ఇంకా అది గతంలో ఉండేది, ఇప్పుడు లేదు. ఎక్కడైనా కూడా మీరు పార్టీస్ కోalitionలోనే మీరు కంటెస్ట్ చేయాలా, అదే విధానంగా మీరు పవర్కి రావాల్సిందే. సో ఎప్పుడైనా కూడా రీజనల్ పార్టీస్ సెంట్రల్ పార్టీస్కి కింద పనిచేయాల్సిందే, వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ మీద. ఈధర్ ఎన్డీఏ గవర్నమెంట్ తోటైనా మనం పాల్గొని ఎలక్షన్స్ ఫైట్ చేయాలా, లేదా యూపీఏ అలయన్స్లో అయినా మనం పనిచేయాలా. ఇది తప్పదు. దీంట్లో ఏమైతే ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ స్టేట్లో అయినా కూడా రీజనల్ పార్టీస్ అది సెంట్రల్ పార్టీస్ కింద పనిచేయాల్సిందే, వాళ్ళతో కలిసి పనిచేయాల్సిందే, ఆప్షన్ లేదు. ఇదర్ ఎన్డీఏ అలయన్స్ అయినా పనిచేయాలా, లేదా యూపీఏ అలయన్స్ అయినా పనిచేయాలా. ఎప్పుడైతే ఎవరైనా మేము ఈ దాంట్లో మేము పనిచేయము, మేము సొంతగా మేము ముందుకు వెళ్దామనుకుంటే వాళ్ళకి పతనమే. వాళ్ళని మాత్రం సెంట్రల్ పార్టీ ఎదగనియవు. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఎవ్రీవేర్. యూ హ్యావ్ టు వర్క్, వీళ్ళతో కానీ వాళ్ళతో కానీ పనిచేయాల్సిందే. అయితే ఈ సమీకరణలో ఏమవుతుందంటే కొన్ని స్టేట్స్లో కొన్ని పార్టీస్ కంటెస్ట్ చేస్తాయి, కొన్ని పార్టీస్ కంటెస్ట్ చేయవు, డ్రాప్ అవుట్ అవుతాయి, లేదా సెలెక్టెడ్ కాన్స్టిట్యున్సీస్లోనే నిలబెడతారు. మీరు కంటెస్ట్ చేయండి, మేము కంటెస్ట్ చేయటం అని. ఇట్లా ఇవన్నీ పొలిటికల్ కంపల్షన్స్లో వచ్చే సాక్రిఫైసెస్. సో మీరు కూడా సాక్రిఫైస్ గతంలో చేసిరంటారా, అవకాశాలు ఉన్నా కూడా? అంతే కదా. ఇప్పుడు మాకు లాస్ట్ టైం టీడీపీ కంటెస్ట్ చేయలేదు అంటే ఏదో ఒత్తిడికి గురయ్యే కదా కంటెస్ట్ చేయండి. అంటే మీ ఫోకస్ అంతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మోతాదులో ఉంది కాబట్టి ఇక్కడ చేయలేదు. తెలుగుదేశం పార్టీ అనేది పుట్టింది తెలంగాణలో,
హైదరాబాద్ నడిబొడ్డున ఎమ్మెల్యే క్వార్టర్స్లో స్థాపించిన పార్టీ ఇది. ఇక్కడ ఎక్కువ మీకు క్యాడర్ ఉంది. విచిత్రం ఏంటంటే సార్, ఇప్పుడు రాష్ట్రం వచ్చి 11 ఏళ్ళు అవుతా ఉంది, 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలన, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కానీ స్టిల్ ఇప్పటికి కూడా టీడీపీ క్యాడర్ ఉంది గ్రామ స్థాయిలో కూడా. అదే విచిత్రం. ఇక్కడ చిన్న కరెక్షన్, మనకి 2014లో ఆంధ్రాలో టీడీపీ వచ్చింది, కానీ ఇక్కడ 2004 నుంచి లేదు టీడీపీ. 20 ఏళ్ల కంటే పైన మన దగ్గర టీడీపీ ఇక్కడ పవర్లో లేదు గవర్నమెంట్లో, కానీ క్యాడర్ అట్లే ఉంది, లీడర్షిప్ కూడా అట్లే ఉంది. మేము చెప్తాం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ యూనివర్సిటీ. ఓకే, ఇక్కడ అందరు ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ నేర్చుకొని వెళ్ళటమే తప్ప మీకు 22 ఇయర్స్ అయినా కూడా ఇవాళ ఇంకా క్యాడర్ స్ట్రాంగ్గా ఉందంటే, మొన్న మేము యాక్టివ్ మెంబర్షిప్ డ్రైవ్ చేస్తే ఓకే, దాదాపు 2 లక్షల మంది యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు మా దగ్గర. 2 lakh మెంబర్స్ మేము చేయగలిగాం. అది ఏంటి, వితౌట్ ఎనీ సపోర్ట్ ఆఫ్ ఎనీ ఎమ్మెల్యే ఆర్ మినిస్టర్ ఆర్ సీఎం ఏదైనా స్వతహాగా 100 రూపాయలు కట్టి మెంబర్షిప్ తీసుకొని 2 లక్షల మంది మెంబర్షిప్ తీసుకున్నారు. సో ఇట్లా గర్వంగా చెప్తారా అలాంటి పరిస్థితులు చూసినప్పుడు? మొన్న కూడా లాస్ట్ టైం కూడా నేను ఏదో పోలీస్ కమిషనర్ని కలిస్తే, హైదరాబాద్ కాదు పక్కన ఉన్న దాన్ని కలిస్తే ఆయన అదే అన్నాడు. మరి అంటే అన్నా, సార్ మీ టోటల్ పోలీస్ ఫోర్స్ ఎంత ఉంది తెలంగాణలో అంటే ఒక ఫిగర్ చెప్పండి. నేను మాదే 2 లక్షలు ఉంది సార్. అంటే మేము మీకంటే స్ట్రాంగ్ కదా, మీరంత లేరు, మీరు అంత తక్కువ మందితోటి మీరు లా అండ్ ఆర్డర్ నడిపిస్తున్నారు తెలంగాణలో. మేము 2 లక్షల మంది ఉన్నాం, మరి మేము తెలుగుదేశం ఉన్నట్ట లేనట్ట మీరు చెప్పండి. అప్పుడు ఇప్పుడు 2 లక్షల మంది మేము ఉండి తెలుగుదేశం లేదు అని మీరంటే మీరు దానికంటే తక్కువ ఉన్నారు కదా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లేనట్టే కదా అన్న అంటే నవ్వే ఆయన యాక్సెప్ట్ చేసిన ఫ్యాక్ట్. ఇప్పుడు ఏంటంటే రాజకీయాల్లో మినిస్టర్లు అవ్వాలా, ఎమ్మెల్యేలు అవ్వాలా, ఇవన్నీ ఉంటాయి, కానీ అవన్నీ లేకుండా కూడా రాజకీయ పార్టీ స్ట్రాంగ్గా ఎప్పుడైనా స్టేబుల్గా ఉంటుంది. అంటే టీడీపీ పార్టీ తెలంగాణలో బతికున్నది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తారా? ఎట్లా? 100%. ఓకే సార్, కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ ఫ్యూచర్లో రాబోతాయి, ఇంకొన్ని రోజులు రాబోతుంది. కాంగ్రెస్ కంటెస్ట్ చేస్తుంది, ఒక అభ్యర్థి పేరు చెప్తున్నారు. బీజేపీ అనగానే ఇంకో అభ్యర్థి పేరు చెప్తున్నారు. బీఆర్ఎస్ అనగానే ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఇంకేదో చెప్తున్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు టీడీపీ, ఎవరు అక్కడ ఒకవేళ నిలబడితే అభ్యర్థి ఎవరు ఉంటారంటే ఎవరి పేరు చెప్తారు? లేదండి, ఇప్పుడు చాలామంది న్యూస్ రిపోర్టర్స్ కూడా న్యూస్ పేపర్స్లో వచ్చింది, టీడీపీ నుంచి జీవీజీ నాయుడు ఉన్నాడు అని వచ్చింది. తర్వాత ఈ మధ్య కాలంలో కూడా నందమూరి హరికృష్ణ కూతురు కూడా సుహాసిని గారు కూడా రేస్లో ఉన్నారు అనేది చెప్పింది. కానీ ఇక్కడ రేస్లో ఉన్నామా లేదా అనేది మా అధినేత చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేయాల్సిందే తప్ప. టీడీపీ పార్టీ జూబ్లీహిల్స్లో కంటెస్ట్ చేస్తుందా? సరే, అది అభ్యర్థి మీరా ఇంకోరా అనేది తర్వాత తప్పకుండా. నాకు తెలిసి 80-90% మీరు కంటెస్ట్ చేయడానికి ఎందుకంటే మీరు అక్కడ స్థానికులు, స్థానిక పరిస్థితులు తెలుసు, ప్రతి డివిజన్లో మీ వ్యక్తులు ఉన్నారు, మీ అనుచరులు ఉన్నారు, మీ ప్రేక్షకులు ఉన్నారు. సో ఒకవేళ టీడీపీ పార్టీ మిమ్మల్ని ఎంకరేజ్ చేసి పోటీ చేయమనంటే నాయుడు గారు పోటీలో ఉంటారా, తప్పుకుంటారా? తప్పకుండా పోటీలో ఉంటా. ఇంకోటి ఇక్కడ నేను అడ్వాన్స్లో ఒక మాట చెప్తున్నా, నాకు చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చి కంటెస్ట్ చేయమని చెప్పి ఆయన ఆశీస్సులతోటి నేను కంటెస్ట్ చేస్తా, ఘన విజయం సార్. ఏం సార్ పోటీ చేస్తారా అంటే నా క్వశ్చన్ కంప్లీట్ కాకముందు తప్పకుండా ఉంటా అని చెప్పి అంత కాన్ఫిడెన్స్ ఎక్కడిది? అదే అండి, ఇప్పుడు 2009 నుంచి నేను యాక్టివ్గా ఉన్నా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. అప్పుడు నేను ఎంఐఎంలో ఉన్నా, 7 సంవత్సరాలు ఎంఐఎంలో ఉన్నా. అప్పటి నుంచి తర్వాత 9 సంవత్సరాలు టీడీపీలో వచ్చింది. కాబట్టి నా ప్రతి సందులో, ప్రతి కాలనీలో, ప్రతి బస్తీలో నా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఫాలోవర్స్ అనటంలే, నా ఫ్రెండ్స్ అంటారు, ఫ్యామిలీ మెంబర్స్. ఎస్, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా విసిగిపోయారు, నాయుడు గారు ఒక్కసారి బీఫామ్ తెచ్చుకోండి, ఎందుకు ఊరికే పొద్దున్న లేస్తే మా చుట్టూ తిరుగుతారు, మీరు వద్దు, మేము విసిగిపోయినాం మిమ్మల్ని చూసి బీఫామ్ తెచ్చుకోండి, మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మేము గెలిపిస్తామని అంటారు. ఎందుకు సార్ మరి ఇన్నేళ్ళ మీ రాజకీయ జీవితంలో ఎంఐఎంతో మీ జర్నీ సాగింది, టీడీపీతో సాగింది. ఈ టీడీపీ సాగే క్రమంలో మీకు ఎన్నో ఆఫర్స్ వచ్చి ఉంటాయి అనుకుంటా కదా, ఇతర పార్టీలు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, ప్రోటోకాల్ ఇస్తాం, పైసలు ఇస్తాం, పదవి ఇస్తాం అని. సో ఎక్కడా బెండ్ కాకుండా నమ్ముకున్న టీడీపీ జెండాని ఇన్నేళ్ళుగా మీ భుజం మీద పోసుకొని స్థానిక ప్రజల, జూబ్లీహిల్స్ ప్రజల గురించి కొట్లాడుతున్నారు అంటే, సో ఏంది మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ అని అంటే? దీనికి ఒక లాంగ్ ఆన్సర్ ఇస్తా. భారతదేశంలో ఒక సామాన్యుడికి రాజకీయంలో పాల్గొనే అవకాశం ఎప్పుడు వచ్చింది? బ్రిటిష్ కాలంలో వచ్చింది. అప్పుడు ఏంటంటే
స్వతంత్రమే జేయం లాగా పెట్టుకొని అందరు కూడా పనిచేసి పనిచేసి స్వతంత్రం తెచ్చుకున్నాం. అప్పుడు రాజకీయంలో ఉన్న వాళ్ళంతా కూడా ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఇండియన్ పాలిటీషియన్స్. అవును, వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ దేశం, తర్వాత స్వతంత్రం వచ్చింది, తర్వాత దేశం ముందుకు వెళ్ళింది, తర్వాత రెండో జనరేషన్ పాలిటీషియన్స్ వచ్చారు. వాళ్ళది ఏముండే అబ్జెక్టివ్, దేశం నాశనం అయిపోయినా పర్వాలేదు, మా పొలిటికల్ పార్టీ ముందంజలో ఉండాలి అనేది. అంటే పర్సనల్ ఎజెండా పొలిటికల్ పార్టీ, మా పొలిటికల్ పార్టీ దేశం మొత్తంలో మేమే ఉండాలా, మేమే అగ్రస్థానంలో ఉండాలని వాళ్ళు చేసాం. అది అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర టుడే వీఆర్ హ్యావింగ్ ద థర్డ్ జనరేషన్ ఆఫ్ పాలిటీషియన్స్. సో ఇక్కడ ఏం చెప్తారు? ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు లేటెస్ట్ పాలిటీషియన్స్కి ఏంటంటే దేశం నాశనం అయిపోయి మన పొలిటికల్ పార్టీ నాశనం అయిపోయింది. రాష్ట్రం నాశనం, నేను నా ఫ్యామిలీ మెంబర్స్ ట్రూ, మేము బాగుపడితే చాలు అనేది ఎక్కువ మోతాదులో ఇట్లనే ఉంది. ఇలాంటి పరిస్థితిలో కూడా ఇవాళ తెలుగు వాళ్ళ గురించి ఆలోచించి, తెలుగు వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచించి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచంలో అంటే అది చంద్రబాబు నాయుడు. 24 గంటలలో 24 గంటలైన పార్టీ గురించి, తెలుగు వాళ్ళ గురించి, తెలుగు వాళ్ళ అభివృద్ధి గురించి, తెలుగు వాళ్ళు ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ నంబర్ 1 స్థానంలో ఉండాలి అనే పని చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన ఒక విజనరీ. అప్పుడు ఆయన 2020 విజన్ అంటే అందరు నవ్వినరు, కానీ ఇవాళ అది వాస్తవం కదా, వాస్తవంగా మారింది. అదే విధానంగా ఇప్పుడు 2047 అనే కొత్త విజన్ మీద పనిచేస్తాను. మళ్ళీ అలాంటి లీడర్ దగ్గర పనిచేయడం నా అదృష్టం అనుకుంటా, కానీ నేను ఆయన వదిలేసి వేరే పదవుల కోసమో వేరే పార్టీలలో ఎందుకు వెళ్తా? నేను ఎప్పుడు మీకు ఆలోచన రాలేదా, నా వ్యాపారాలు డెవలప్ అవుతుండే, లేదంటే నా ఫ్యామిలీ బాగుపడుతుండే? అవి ఎట్లయితే అండి, ఇప్పుడు అన్నింటినీ తిరస్కరించి చంద్రబాబు నాయుడు గారితో నేను బిజినెస్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు, ఎందుకంటే మనకు తిండి పెట్టేది అదే కాబట్టి మన ఫ్యామిలీని చూసుకునేది కూడా మన బిజినెస్, ఆ బిజినెస్ ఇన్కమే తప్ప దాన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయలేదు. కానీ నేను ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఏ సిబిఎన్ ఫాలోవర్. ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఏ మెంబర్ ఆఫ్ ది టీడీపీ ఫ్యామిలీ. ఇవాళ ప్రపంచ స్థాయి నాయకుడు అంటే నా ప్రకారంగా మార్టిన్ లూథర్ కింగ్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ వీళ్ళు కాదు. నా ప్రకారంగా టుడేస్ వరల్డ్ లీడర్ ఇస్ చంద్రబాబు నాయుడు. ఆయన కింద నేను పని చేస్తున్నా అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా. సార్, ఇతర ముఖ్యమంత్రుల్లో మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఈజ్ అ విజనరీ. ఒక ఏదైనా కూడా ప్రజలకి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కొత్త సంపాదన సృష్టించే తెలివి, ఆ హార్డ్ వర్క్ కేవలం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. మీరు ఇప్పుడు చూడండి, ఎంతమంది సీఎంలైనా ఎంతోమంది వచ్చారు, డైనామిక్ అన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ అన్నారు, అయినా కూడా ఈయన ముందు ఫెయిల్ అయిపోయింది. భారతదేశంలో ఎక్కడైనా కూడా ఒక పరిస్థితి ఎట్లుండేదంటే, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అపాయింట్మెంట్ అడిగితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అంత బిజీ ఉండి ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయాను. ఇవాళ బీజేపీ ఎదిగి ఆయన పిఎం అయింది కాబట్టి ఇవాళ వాళ్ళు రెగ్యులర్ కలుస్తున్నారు. కానీ అంటే మీరు ఊహించండి, గుజరాత్ సీఎంకే అపాయింట్మెంట్ దొరకలేదు ఆంధ్రప్రదేశ్ ఒకనొక సందర్భం. సో దట్ మీన్స్ టీడీపీ గురించి మాట్లాడని బాగా చెప్తున్నారు, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ని కాదని చెప్పి, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ని కాదని చెప్పి, జూబ్లీహిల్స్లో అది కూడా ప్రత్యేకంగా ఒక రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేని టీడీపీ నుంచి ప్రత్యేకంగా జూబ్లీహిల్స్లో మీకు ఓటేయాలి అని అంటే ఆ నియోజకవర్గ ప్రజలు మీ వ్యక్తిగతాన్ని చూసి ఓట్లేయాలా, పార్టీ విధానాన్ని చూసి ఓట్లేయాలా? చూడండి, ఇప్పుడు ఎవరినైనా ఈ డెమోక్రసీలో ఎవరినైనా ఓటేయండి అంటే యు ఆర్ మోటివేటింగ్ దెమ్. మోటివేట్ చేసి మనం ఓటేయమంటాం. అవును, మోటివేట్ చేయడానికి బలమైన కారణాలు ఏముంటాయి? ఫస్ట్ మీ పార్టీ అధినేత ఎవరు, ఆయన చూపించే అభివృద్ధి ఏంటి, విధానం ఏంటి, తర్వాత మీ క్యారెక్టర్ ఏంటి, మీ ఆలోచన ఏంటి, మీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, మీకు ఎలాంటి వ్యసనాలు ఉన్నాయి, లేకపోతే మీరు అందుబాటులో ఉంటారా లేదా, ప్రొఫైల్ ఏంటి, మీరు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిట్లో 100% ఫస్ట్ పాయింట్ మా అధినేత నంబర్ 1 ఇన్ ద వరల్డ్ చంద్రబాబు నాయుడు. సెకండ్, ఆయన ఆలోచన విధానం, ఈజ్ అ విజనరీ. ఇవాళ ఒట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి ఆలోచించడం లేదు ఆయన. ఆయన ఏమంటారంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా నంబర్ 1 పొజిషన్లో ఉండాలా, నంబర్ 1 పొజిషన్ ఉండాలి. ఎవరైనా ఉండనివ్వండి, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ గుజరాత్ ఎక్కడైనా ఉండనివ్వండి తెలుగు వాళ్ళు, కానీ
నేను ఆలోచన చేసేది ఏంటంటే ప్రపంచంలో నంబర్ 1 హయ్యెస్ట్ జీడిపి హయ్యెస్ట్ ఇన్కమ్ ఉండ గ్రూప్ అంటే తెలుగు వాళ్ళు ఉండాలి. ఇది ఆయన ఆలోచన. తర్వాత ఇవాళ 10 ఏళ్ల బీఆర్ఎస్ రూల్ తర్వాత ప్రజలందరూ విసిగిపోయినరు. బీఆర్ఎస్ అంటే విసిగిపోయినరు. ఒక్కొక్కటి స్కామ్లు బయటకు వస్తూ ఉన్నాయి. వాళ్ళు దాంట్లోనే పతనం అయిపోతుంది వాళ్ళది. సెకండ్ 1.5 ఇయర్లోనే ఇవాళ జనరల్ పబ్లిక్లో నిరాశ అనేది వచ్చింది. కాంగ్రెస్ రూల్లో మేము ఏదో వీళ్ళు సాధిస్తారు, ఏదో మనం అభివృద్ధి చూపిస్తారు అనుకున్నాం, కానీ ఫెయిల్ అయిపోయాను. రియల్ ఎస్టేట్ అవుట్,